నమస్తే, నేను మీ హరిత. ఊహాశక్తిని పెంచుకోవడం ద్వారా డబ్బును ఆకర్షించవచ్చు అంటుంటారు. మరి ఊహాశక్తిని పెంచుకునేది ఎలా? దీని గురించి తెలుసుకుందాం. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. ఊహాశక్తిని పెంచుకోవడం ఎలా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అయితే చాలా మంది ఏమంటారంటే ఎస్ మీరు ఊహించుకోండి జరిగిపోతుంది అంటారు. నిజమే, అది కాదు కానట్లేదు. ఎందుకంటే ప్రతిది కూడా ఊహల నుంచే వచ్చిందండి. అయితే మెయిన్ గా లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే మనం ఇమాజినేషన్ జరిగేది. అయితే ఎలా ఊహించుకోవాలని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అయితే నేను సింపుల్ టెక్నిక్ చెప్పాను మేడం. ఒకసారి మీరు రెండు అరచేతులు ఇలా చూసుకోండి, జస్ట్ ఇలా చూసుకోండి. ఒకసారి చూసుకున్నారు కదా, ఇప్పుడు మీ యొక్క లైన్స్ ఉంటాయి కదా, అడ్డంగా ఉన్నటువంటి లైన్స్ మీరు స్పష్టంగా చూడండి. చూసిన తర్వాత ఒకసారి ఐస్ క్లోజ్ చేసుకోండి. ఒకసారి మీ మనసులో ఒకసారి ఊహించుకోండి. మీ ఫింగర్స్ను అదేవిధంగా చేతిలో చూసిన లైన్స్ను ఒకసారి ఊహించుకున్నారు కదా. ఎస్, మళ్ళీ ఒక్కసారి ఐస్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి హ్యాండ్స్ ఓపెన్ చేసి చూడండి ఒకసారి. సో ఇందాక చూడండి, మనం ఇట్లా 2 to 3 times చేయాలండి. అంటే ఎందుకు ఊహాశక్తి అంటే ఫస్ట్ ఏదైతే ఆబ్జెక్ట్స్ మనకు తెలిసిన ఆబ్జెక్ట్స్ను ఐస్ క్లోజ్ చేసుకుని ఊహించుకోవడం ద్వారా దాని ఎందుకు క్లారిటీ ఏర్పడుతుంది. ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్, ఒకటి ఇది చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే మీరు ఫ్రిడ్జ్ యూజ్ చేస్తుంటారు కదా వెరీ ఎవ్రీడే, ఒకసారి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడండి, ఒకసారి ఐటమ్స్ అన్నీ చూడండి. ఓకే, ఆ ఫ్రిడ్జ్ టాప్లో డీ ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి, కింద ఏమున్నాయి, వాటర్ బాటిల్ ఎన్ని ఉన్నాయి, ఏ కలర్లో ఉన్నాయి, ఏమేమి ఆబ్జెక్ట్స్ ఫ్రిడ్జ్లో ఉన్నాయి చూడండి. క్లోజ్ చేయండి, ఒక దగ్గరికి వచ్చి కూర్చోండి. అలా కూర్చున్న తర్వాత మీ మనసులో ఒకసారి ఏ కలర్ ఆఫ్ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినట్టుగా అందులో అన్నీ కూడా ఒకసారి చూసినట్టు ఊహించండి. ఎప్పుడైతే మీరు ఆ విధంగా చూస్తుంటారో అవన్నీ మళ్ళీ మనకు తెలియాలి, మనకు కనిపించాలి. అందుకోసమే ఊహాశక్తిని పెంచే కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. యాక్చువల్లీ ఇవన్నీ కూడా క్లాసెస్ లో కొన్ని చెప్తుంటారు, బట్ కొన్ని సీక్రెట్స్ ని రివీల్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే చాలా క్లారిటీ, అంటే ఫస్ట్ రోజు చేసినప్పుడు అంత క్లారిటీ రాదండి. మాకు కొంతమంది సరే నేను ఊహించుకుంటాను బట్ ఊహకు అందట్లేదు అంటారు. అంటే తన మనసులో క్లారిటీ లేదు కదా మేడం, అందుకోసమే మనీ రాదు. అంటే మనీ రావాలంటే చాలా క్లారిటీ ఉండాలండి. ఎంత క్లారిటీ ఉంటే అంత మనీ వస్తుంటుంది. సో ఊహాశక్తిని పెంచుకుని మనం 2 మార్గాలు చూసుకున్నాం. ఒకటేమో చేతి ద్వారా చూసుకున్నాం, అండ్ ఇంకొకటి ఏంటి, ఒక ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి మొత్తం ఏదైతే ఉన్న ఆబ్జెక్ట్స్ అన్ని చూసుకొని మళ్ళీ ఒక ప్లేస్లో కూర్చొని అన్నీ వచ్చినట్టు చూసుకోవాలి. మళ్ళీ కొన్ని డౌట్ ఉంటుంది, మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ సెకండ్ టైం చూసుకొని మళ్ళీ క్లోజ్ చేసి వచ్చి మళ్ళీ కూర్చోవాలి. అదొక సెకండ్ మెథడ్. మూడోది స్ట్రీట్ మెథడ్. అంటే ఏంటంటే మీరు ఇంట్లో కూర్చున్నారు, మీరు ఐస్ క్లోజ్ చేసుకొని మీరు గేట్ ఓపెన్ చేశారు, బయటికి వెళ్ళారు, ఇంకొంచెం మీరు ముందుకు వెళ్తున్నారు, బయట ఏమేమి ఇంట్లు ఉన్నాయి, ఏ ఇల్లు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఏ ఇల్లు ఉంది, రైట్ సైడ్ ఏ ఉంది, ఎక్కడ ట్రీ ఉంది, ఏది ఉంది, మళ్ళీ ఎక్కడ గల్లీ ఉంది, ఎక్కడ రోడ్డు ఉంది, అట్లా మెయిన్ రోడ్డు వరకు వెళ్ళాలంటే ఈ ప్రక్రియలన్నీ కూడా ఏం చేస్తాయి అంటే వారి యొక్క ఊహాశక్తిని పెంచుతాయి. ఎవరికైతే ఊహాశక్తి ఎక్కువ ఉంటుందో వారు ప్రాక్టీస్ చేయాలా? ఎస్, వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి మేడం. ఎప్పుడైతే ప్రాక్టీస్ వస్తే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటో నేను చెప్తాను మేడం. అయితే మన క్లాస్లోకి అటెండ్ అవ్వడం వల్ల మనం లాస్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో నీ క్లాస్లో కూడా చేపించాను ప్రాక్టీస్ ఒకసారి. ఆ క్లాస్లో చెప్పిన ప్రాక్టీస్ వల్ల వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ ఏంటో నేను చెప్పడం కంటే మీరే చూడండి. సో థ్యాంక్ యూ గురూజీ. ఈరోజు ఒక గొప్ప విషయాన్ని నేను షేర్ చేసుకుందాం అనుకున్నాను. అది ఏమిటి అంటే, నేను ఎవరిని చూడండి ఏమించాడంటే 10 days బ్యాక్ నా ఇయర్ రింగ్ గోల్డ్ది పోయింది, మా ఇంట్లో వెతికాను కనిపించట్లేదు. తర్వాత నేను ఎప్పుడైతే మీరు చెప్పినటువంటి మెథడ్ చేశానో నాకు గోల్డ్ రింగ్ నాకు దొరికిందన్నారు. సో ఎలా పాసిబిలిటీ అయింది చూస్తారా, అక్కడ ఉన్నటువంటి గోల్డ్ రింగ్ మిరాకిల్ అండి, హ్యాపీ అండి. అంటే ఇంత జరుగుతుంది, నిజంగా మిరాకిల్. ఇప్పుడే యద్భావ చూడు రింగ్ దొరికింది, చాలా హ్యాపీ అండి. చాలా మందికి ఏంటంటే రింగ్ మిస్ అయిపోతారు, వస్తువులు కూడా మిస్ అయిపోతారు. బట్ ఎప్పుడైతే కొన్ని సెంటిమెంట్ కూడా ఉండుంటాయి. అవునవును. సో నేనేం చెప్తాను, నా క్లాసెస్ లో రావద్దు ఒకటి ఎందుకు ఏది మిస్ అవుతుంది అంటే, మనలో గనక బ్లాగ్స్ ఏర్పడితే మనం మిస్ అయిపోతుంటాం. మన బ్లాగ్స్ కనుక క్లియర్ చేసుకోగలిగితే మన జీవితాన్ని మనం అద్భుతంగా మార్చుకోవచ్చు. అలా అద్భుతంగా మార్చుకోవడం వల్లనే వారి జీవితంలో అద్భుతాలు సృష్టించారు. కోల్పోయిన అన్నీ కూడా వస్తుంటాయి మేడం, బట్ ఎలా రావాలి, ఎలా చేసుకోవచ్చు అది మనం చూసుకున్నాం. ఇంకొకటి కూడా చూద్దాం. ఓకే, ఇంకొకటి దాంట్లో చూసినట్టయితే చాలా మంది ఏం చేస్తారంటే తమను తాము తక్కువ అనుకుంటారు, కానీ ఇతరులు నిన్ను గొప్పగా నమ్మే ముందు నిన్ను నువ్వే మారాలి. అంటే ఫస్ట్ అందరూ మన సక్సెస్ అయినాకనే అందరు గుర్తిస్తారు, బట్ నేనేమంటానంటే ఇతరులు గుర్తించక ముందే నిన్ను నువ్వు గుర్తించుకో. నువ్వు ఫస్ట్ నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు నిన్నేమనుకోలే కింగ్ లాగా చూడండి. ఆ పర్సన్ ఏం చేస్తున్నాడు, తనని ఎలా చూస్తున్నాడు, ఒక కింగ్ లాగా చూస్తున్నాడు. ఇతరులు నిన్ను గొప్పగా నమ్మే ముందు నీవు నిన్ను నమ్మాలి. సీ యువర్ సెల్ఫ్ యాజ్ కింగ్ బిఫోర్ పీపుల్ కెన్ బిలీవ్ ఇన్ యూ. ఎలాంటి పరిస్థితుల్లోనూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది తగ్గకూడదు. నిన్ను నువ్వు ఎలా నమ్ముకోవాలంటే అన్ని సాధిస్తాను, అన్ని చేయగలను అనే ఆత్మవిశ్వాసం నీలో ఎప్పుడైతే ఉంటుందో నువ్వు మిరాకిల్ సృష్టిస్తావు. అలా చేసింది ఇది. ఇంకొకటి మీరు ఇక్కడ చూడండి, చూసినట్టయితే ఎస్టర్డే చూడండి, మనకు నీలా క్లాస్ చెప్పిన ప్రాక్టీస్ వలన ఎస్టర్డే 1 student
టుడే యుఎస్ఏ లో 2 స్టూడెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు మీ స్టూడెంట్స్. జాయిన్ అయ్యారు సార్. టోటల్ 4 స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ యాక్చువల్ మ్యూజికల్ టీచర్ అండి ఇది. యుఎస్ అంటే వీరు మ్యూజికల్ టీచర్ అండి, వారు యుఎస్ఏ లో ఉంటారు. ఓకే, నేను చెప్పిన 2 ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఆకర్షించుకుంటారు, అంటే క్లయింట్స్ ని ఆకర్షించుకుంటారండి. ఎప్పుడైతే వారు క్లయింట్స్ ని ఆకర్షించుకుంటారో ఆటోమేటికలీ మనీ కూడా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే ఇంకొకటి చూడండి, ఎవరైనా సరే మీ సొంత మార్గాన్ని అనుసరించాలండి. ఎందుకు చాలా మంది ఏం చేస్తారంటే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ పాటు వెళ్తారు. కానీ చూడండి, ఇగ్నోర్ ద నాయిస్ అండ్ ఫాలో యువర్ ఓన్ చాయిస్. నీ సొంత మార్గాన్ని అనుసరించి. అందరు ఏం చూసారు, ఒక లైన్ లో ఎంతమంది లైన్లు గురు, బట్ అందరూ ఉన్నారు, బట్ నీ ఓన్ స్టైల్ అండి. చూడండి, మాలాంటి తమిళ ఇంప్రెషన్ ఈ భూ ప్రపంచంలో ఎవరికైనా ఉందా అండి? చెప్పండి హరిత గారు. లేదు కదా. ఇందులో ఒక యూనిక్ అన్నట్టు కదా, మీ స్టైల్లో మీరు వెళ్ళండి అంతే. మన స్టైల్లో ఎవరికి వాళ్ళు వాళ్ళ స్టైల్లో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా రాణిస్తారండి. వేరొకరిని అనుసరించాలని చూడొద్దు. అసలు చాలా మంది ఏం చేస్తారంటే వీళ్ళు ఇట్లా వెళ్ళారు కదా అట్లా వెళ్తారు. అదే ఇక్కడ మీకు మీరే పోటీ, మీకు లేరు ఎవరు సాటి. సరి సాటి అంటే మీరు ఎప్పుడైతే ఎంచుకున్న రంగం ఏదైనా ఉందో ఆ రంగంలో గనక త్రికరణ శుద్ధిగా, అంటే మనస వాచ కర్మణ ఎంచుకున్న రంగంలో మీరు ఉండగలిగితే మాత్రం డెఫినెట్ గా మీరు సాధిస్తారండి. సో మీరు ఒకటి లక్ష్యాన్ని సాధించాలంటే మాత్రం ఒక్క దాన్నే చూడాలి, దానికి సంబంధించిన మాత్రమే వినాలి. సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ చాలా మంది మైండ్ వాళ్ళ ఆధీనంలో ఉండదు కదా. అంటే ఎంత అనుకున్నా కూడా మా ఆధీనంలో ఉండట్లేదు, మల్టిపుల్ థింగ్స్ వస్తున్నాయి అని చెప్పే వాళ్ళని చూస్తూ ఉంటాం. అందుకోసం నేను ఏం చేస్తానంటే ప్రాక్టీస్ లో ఫస్ట్ మేము ఏం చేస్తామంటే మైండ్ కు ట్రైనింగ్ ఇస్తాం మేడం. ఫస్ట్ మేము ఏంటంటే సబ్జెక్ట్ చెప్పాం. నేను ఎప్పుడు కూడా సాధారణ క్లాస్ లో అయిన తర్వాత సబ్జెక్ట్ ఏమైనా చెప్తారేమో అనుకుంటారు, బట్ నేను ఒకటే ఏందా ఇప్పుడు సబ్జెక్ట్ ఇవ్వను. ఎక్కువ మీ సీక్రెట్ ఏంటి మరి? ఎక్కువ రిజల్ట్స్ ఇస్తున్నా. అంటే నేను ఎవ్రీడే మెడిటేషన్ చేస్తుంటా మేడం. ఆ మెడిటేషన్ చేసినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఎవరైతే నా క్లాసెస్ అటెండ్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది సబ్జెక్ట్. వానికి అనుగుణంగా మేము అనే సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా చెప్పాలంటే మన సీక్రెట్ ఒకటండి. నేను ఏదైతే నమ్ముతానో దాన్నే చెప్తాను, ఏదైతే చెప్తానో దాన్ని అనుసరిస్తాను, అంటే ఫాలో చేస్తున్నాను. ఒకటి మార్నింగ్ కనుక మనం లేచి మెడిటేషన్ చేయగలిగితే కొన్ని అద్భుతాలు సృష్టించవచ్చు. అది ఎస్పెషల్లీ టీటా స్టేట్ మెడిటేషన్ క్లాస్లో మేము నేర్పించడం ఉంటుంది. అయితే ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు అండి హరిత గారు, లేదా ఓకే గూగుల్ ఫామ్ ఉంది మేము. ఓకే, ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం మా టీం మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో చూడండి, సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి వెళ్ళాలండి. అలా వెళ్ళినప్పుడు మాత్రమే వాళ్ళకు రిజల్ట్స్ అనేది అద్భుతంగా ఉంటాయండి. ఎవరైనా సక్సెస్ సాధించాలి అంటే అది లా ఆఫ్ అట్రాక్షన్, రిజల్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ వల్ల సాధ్యం అంటున్నారు. అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. విశ్వం విజయ్ గారి క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలో సుఖినో భవంతు. ఇది వరకు నేను చాలా క్లాసులకు వెళ్ళాను. అంటే నేను ఫస్ట్ నుంచి చదివినప్పటి నుంచి కూడా చాలా గురువులను కలిశాను, చాలా క్లాసులకు వెళ్ళాను. కానీ ఇక్కడ ఏమంటే ఒక చిన్న విషయాన్ని మరీ చిన్న స్థాయిలోకి వెళ్ళి చెప్పడం అంటే అది అస్సలు మనస్ఫూర్తిగా చెప్తున్నాను గురుగారు, చాలా చాలా గ్రేట్. ఇక్కడ ఉన్న వాళ్ళే ఎంతమంది ఉన్నారో అందరూ కూడా కొన్ని కోట్లు ఇచ్చిన ఇటువంటి సబ్జెక్ట్ దొరకదు సార్. నేను చూశాను, ఒక చిన్న క్లాసు జస్ట్ 4 వర్డ్స్ చెప్తారు, దానికి 40,000 పెట్టానండి నేను. మా మిస్సెస్ అడిగితే ఏమనిందంటే ఇంత డబ్బులు ఎందుకు పెట్టావు, నువ్వు దానికి పోవాల్సి వచ్చిందా అని అడిగింది. కానీ ఈ క్లాస్కి వెళ్ళినప్పటి నుంచి ఎన్ని గంటలకు లేస్తున్నావు, చేస్తున్నావా లేదా అని అడుగుతుంది సార్. నిజంగా చాలా సూపర్ గురుగారు. ఈ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు డియర్ ఫ్రెండ్స్ మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. మా గురువు గారు నిజంగా పూర్వజన సుకృతం మనకు దొరికిన ఈ గురువు గారిని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి, మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎప్పుడు ఎక్కడ చూడని విధంగా అటువంటి గొప్ప గురువు దొరికినాడు. నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు గురువు గారు మీకు. మీరు ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురువు గారు. థ్యాంక్ యూ.